పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో, రవి బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, మరి కేతువు సింహరాశిలో, ఆ తర్వాత రాహువు కుంభరాశి, శని వక్రించి మనకి మీనరాశిలో, ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పని జరుగుద్దా, ఈ పని జరగదా అని ఎక్కువ వైవిధ్యమైనటువంటి ఆలోచనలతో ఈ వారం అంతా కూడా ముందుకెళ్తారు. విదేశీ యానాలు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమ చిన్ననాటి మధుర స్మృతుల కోసం రీయూనియన్గా వెళ్ళి ఫంక్షన్స్లో అటెండ్ అవ్వడం, మళ్ళీ తిరిగి మేము ఈ దేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఎన్నాళ్ళగానో ఉద్యోగం రావట్లేదండి మేషరాశి వారికి అని బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మనకి అధికమైనటువంటి మోకాళ్ళ నొప్పులు పెరగడము, యాక్సిడెంట్లు అవుతాయేమో అనేటటువంటి విధానంలో మీకు దగ్గరగా వచ్చి మైనర్ యాక్సిడెంట్స్ అవ్వడము, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి ఆదాయం ఉంటుంది. ఖర్చులు కూడా మంచిగా ఖర్చు చేస్తారు. ఈ యొక్క శని వక్రించి ఉండడం వలన మీకు శత్రువులందరూ కూడా మిమ్మల్ని చూసి భయపడడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్త ఆస్తులు సంపాదించుకోవాలి, కొత్త మనం పొలాలు కొనాలి అనేటటువంటి ఆలోచనలు మీలో మెదులుతూ ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పెళ్ళి కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి ప్రయత్నాలు మీరు సాగిస్తారు. ఆ పెళ్లి ప్రయత్నాల్లో కొంతమంది వరకు మీకు సఫలీకృతులు అవుతారు. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కాస్త ఎదుగుదల, పురోభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. మరి కొంతమందికి మరి ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు సిటిజన్షిప్ కోసం ఫారినర్స్నే వివాహాలు చేసుకునేటటువంటి అవకాశాలు మీకు ఈ యొక్క విదేశాల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అత్త కోడళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ గొడవలు చిలికి గాలివానై కోడలు అత్తగారి మీద, మామగారి మీద, ఆడబడుచుల మీద, భర్త మీద అనేకమైనటువంటి ఎలిగేషన్స్తో కొంతమంది కేసులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కోడల్ని తిట్టే ముందు మీ కొడుకుని మీరు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్రమ సంబంధాలు మీ కుమారుడు మరి పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధానంలో మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండండి. ఇక ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మరి మొన్నటి వరకు కూడా ఆడవాళ్లతో గొడవలు ఇవన్నీ కూడా సమసిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీ భార్య మిమ్మల్ని బాగా సంపాదించమని పక్కంటి వాళ్ళందరూ కూడా ఆ వస్తువులు కొన్నారు, ఈ వస్తువులు కొన్నారు, నువ్వెందుకు కొనడం లేదు అనేటటువంటి ధోరణిలో అడగడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా భార్యతోనూ అత్తగారులతోనూ మీకు మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇక వృత్తి విషయాల దగ్గరకు వచ్చేసరికి మీరు సాధించాలనుకునేటటువంటి గోల్స్కి దగ్గరగా వెళ్ళడము, గమ్యాలకి వెళ్ళడము అనేటటువంటిది జరుగుతుంది. అధిక ధనాదాయం జరుగుతుంది, సంపాదిస్తారు బాగా. అయితే ఖర్చులు కూడా అంతే అధికంగా ఉంటుంది. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అసలే ఈ సంవత్సరం అంతా కూడా మీకు కేతుబలం లేదు. అటువంటిది ఈ వారంలో విశేషించి చాలా డిప్రెస్డ్గా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి సరైనటువంటి వాళ్ళ యొక్క దగ్గర మాత్రమే మీరు స్నేహాలు చేయాలి. ఈవెన్ డిప్రెషన్ చేసేటటువంటి వాళ్ళతో మీరు తిరిగినా, ఆ డిప్రెషన్ వచ్చేటటువంటి వీడియోలు మీరు విన్నా, జాతకాలు ఇలాంటివి కొంచెం ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఎంతసేపు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కూడా మీకు రావడం జరుగుతుంది. మీరు చిన్నతనంలో విడిపోయినటువంటి స్నేహితులంతా కూడా మళ్ళీ తిరిగి కలుసుకునేటటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి ఉంది. మరి మీకు ఆప్తులైనటువంటి వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించినటువంటి వాళ్ళు మరి విదేశాలకు వెళ్ళిపోవడం చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. కానీ తప్పదు, మీ ఫ్రెండ్ మీకు ఇంప్రూవ్ అవ్వాలి అంటే తప్పదు, మీకు వాళ్ళు విదేశాలు వెళ్ళి చేసుకోవాలి. ఈ విధంగా ఆప్తుల పట్ల కాస్త ఆలోచన ఉన్నా మీరేమీ కూడా చేతకాని పరిస్థితుల్లో నిస్సహాయులై ఉండిపోవడం అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి జరుగుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారంతా కూడా ఈ యొక్క తీర్థయాత్రలు, దూరపు ప్రయాణాలు బాగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వృషభ రాశి వారి ఆదాయం చక్కగా ఉన్నప్పటికీ కూడా అధికమైనటువంటి ఖర్చులు, బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము అనేటటువంటిది జరుగుతుంది. మీకు పోటీగా ఎంతోమంది రావడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ శక్తి సామర్థ్యాలు, ఆ తర్వాత మీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు, ఈ డిసిప్లిన్ వల్ల మిమ్మల్ని టచ్ కూడా వాళ్ళు చేయలేకపోతారు. కాబట్టి ఉద్యోగం రానటువంటి యువత ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మాకు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ బాధల నుంచి మీరు విముక్తులవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తిరీత్యా మీరు ఎన్నో విజయాలను చూస్తారు, కుటుంబపరంగా ఎంతో సుఖాన్ని అనుభవిస్తారు. అదేవిధంగా కష్టాలు కూడా మీరు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడు మీరు చెడ్డవాళ్ళతో స్నేహం చేసినప్పుడు అపరిపక్వమైనటువంటి విధానంలో వెళ్ళేటటువంటి వాళ్ళు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ, మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పెదబ్రాహ్మణులకి మరి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి ఈ వారమంతా కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియని విధంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు ఆప్తులను కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మీకు దుష్టులైనటువంటి వాళ్ళతో స్నేహాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ వల్ల కలిగేటటువంటి తాత్కాలికమైనటువంటి లాభాలను చూసుకొని మీ యొక్క శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళకి మీరు దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇక ఈ యొక్క మిథున రాశి వారి అందరికీ కూడా ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ధన సంపాదనలో మీరు ముందంజ వేసుకుంటారు. మీ పిల్లల్ని మీకు నచ్చినటువంటి కోర్సుల్లో మీరు వేసుకోవడము, వాళ్ళ చదువుల పట్ల కాస్త శ్రద్ధ మీరు కనబరచడము, అధికమైనటువంటి అనలైటికల్గా ఓవర్ థింకింగ్ చేయడం అనేటటువంటిది మీరు ఈ వారంలో చేస్తారు. ఇది చాలా దుష్పరిమాణాలను మీకు ఇస్తుందన్నమాట. కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి కళల్లో మీరు రాణించడం జరుగుతుంది. ఉద్యోగాల్లో మాకు ప్రమోషన్ ఉందా అండి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది చక్కగా. ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. విదేశాల్లో ఆల్రెడీ మీరు వెళ్ళడము, అధికంగా ధనాన్ని సంపాదించడము, మరి భార్య చెప్పినట్లు మీరు వింటూ తల్లిదండ్రులని తర్వాత మీరు దూరంగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మిథున రాశి వారి యొక్క
అక్కాచెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో, అన్నాదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి జోక్యం మీ విషయాల్లో, మీ సంసార విషయాల్లో చేసుకుంటున్నారు అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించి వాళ్ళకు దూరంగా మీరు జరిగిపోవడం కానీ, మీరు జరగని పక్షంలో వాళ్ళే మిమ్మల్ని దూరంగా పెట్టడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారు బంధుమిత్రులందరితో కూడా చక్కగా ఊర్లు వెళ్తూ పాప్కార్న్ ప్యాకెట్ల మీద పాప్కార్న్ ప్యాకెట్లు మీరు తినడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అంత చక్కగా మీరు సమయాన్ని మీరు కాలక్షేపంగా చేసేటటువంటి టైం మీకు మిగులుతుంది. ఇక్కడ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మిథున రాశి వారికి మరి ఈ యొక్క గురు బలం మనకి చాలా తక్కువగా ఉంది, శుక్రబలం చాలా తక్కువగా ఉంది. కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని మరి ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి దానం చేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవి తర్వాత బుధుడు వక్రించి ఉండడం వల్ల మీకు కాల్షియం సంబంధమైనటువంటి డెఫిషియన్సీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మోకాళ్ళ నొప్పులు, బోన్స్ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బుధాదిత్య యోగాన్ని బట్టి మీకు అన్ని పనులు కూడా చకచక అయిపోవడము, తర్వాత మీరు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి రావడము చాలా సంతోషాన్ని మీకు ఇస్తాయి. అయితే అధికమైనటువంటి మనశ్శాంతి లోపం అనేటటువంటి దాన్ని అర్ధాష్టమ రాహు ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క ధనానికి సంబంధించి అనేకమైనటువంటి మార్గాల ద్వారా సునాయాసంగా సంపాదించగలిగేటటువంటి నైపుణ్యాన్ని, తెలివిని ఈ యొక్క మనకి గ్రహాలు అనేటటువంటి ప్రసాదించడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారందరికీ కూడా మరి వ్యయంలో ఉన్నటువంటి గురు శుక్ర ప్రభావం వలన ధనాన్ని అధికంగా ఖర్చు చేయడము, కోర్టు తర్వాత పోలీసు సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు దూరంగా ఉండడము అనేటటువంటిది చేసుకోవాలి. ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టడానికి అవకాశాలు ఉంటాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు మీకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ అన్నీ కూడా మీకు శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్స్ కూడా చక్కగా మీరు ఈ యొక్క బిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి. అయితే క్యాన్సర్, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు మానేసుకోవాలి. ఖైనీలు నవ్వడం, సిగరెట్లు నవ్వడం, లేదా నోటికి సంబంధించిన క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి, పేద బ్రాహ్మణికి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. మరి ఓం రాహవే నమః అంటూ 108 సార్లు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ ఆదాయాలు బాగా పెరుగుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్, సిఐడి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు పుష్కలంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మీరు సొంత పనుల్లో బిజీగా ఉండడము, ప్రతి పనిని కూడా మీ తలపైన వేసుకొని చక్కగా కుటుంబ భారాన్ని మీరే మోయడం అనేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పని సునాయాసంగా వాళ్ళకి పనులు తప్పుతాయి. ఇక ఎంత డబ్బులు ఆదా చేయాలని మీరు ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ కూడా మీ భర్త, పిల్లల వల్ల
మరి చేయడం అనేటటువంటిది అధిక ఖర్చు అవుతూ ఉంటుంది. మరి వాళ్ళ యొక్క తెలివి తక్కువతనం, వాళ్ళు చేసేటటువంటి లేటుగా పనులు చేయడం, ఇలాంటి వాటి వల్ల. కాబట్టి ఆరోగ్యం సంబంధించి మీ ఆరోగ్యం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి చాలా నీరసంగా ఆలోచించడము, చాలా నీరసమైపోవడము, ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో పాపం మీరు ఎందరినో నమ్మి మోసపోయేటటువంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మీరు సరికొత్తమైనటువంటి విధానంతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిదే అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారందరూ కూడా నూతన వస్త్రాలను ధరించేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఆనందంగా హ్యాపీగా మీరు బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఎంతో బాధగా గడిపినటువంటి ఈ యొక్క మీ జీవితం అంతా కూడా కొత్త వెలుగులు, కొత్త జీవితము మీకు దేవుడు ప్రసాదించాడు అనేటటువంటి విధానంలో మీరు ముందుకు వెళతారు. అయితే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వితండవాదము, ఇతరులను అనుమానించడము ఇలాంటివి చేస్తారు. స్వతహాగా మీరు అనుమానం జబ్బు లేకపోయినా మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు లేనిపోయిన అనుమానాలు మీకు వ్యక్తం చేయడంతో కాస్త తెలివి తక్కువటువంటి వాళ్ళు సింహరాశిలో ఎవరైనా ఉంటే వాళ్ళు అటువైపు తిరిగి వాళ్ళని చెప్పింది నమ్మడానికి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా మంచి వాళ్ళని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మన అష్టమ శని జరుగుతోంది, సప్తమ రాహువు, రెండు కూడా బాగుండలేదు. అందువల్ల రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే ఉలవల్ని కిలోం పావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మరి మనకి ఈ యొక్క కుజుడు కన్యారాశిలో ఉండడం ద్వారా మనకి మొఖాల నొప్పులు, పనులు కూడా ఆలస్యంగా చేయడము, అనాలోచితంగా చేయడము, మాట్లాడని కూడా చోట దూకుడుగా వ్యవహరించడము, దాని ద్వారా కొత్త కొత్త సమస్యల్లో మీరు పడ్డమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా మీరు ఆ శ్రమలో ఆ యొక్క దాంట్లోకి తోసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని మరి వక్రించున్నాడు. అందువలన మిమ్మల్ని చూసి అందరూ హడిలిపోతారు. ఎక్కడికి వెళ్తే మిమ్మల్ని చూసి అమ్మ బాబాయ్ వీడు అప్పడుగుతాడు అనేటటువంటి కారణంతో అందరూ కూడా పారిపోతారన్నమాట. ఆ విధంగా అప్పులు చేయడంలో మీకు బ్రహ్మాండమైనటువంటి నైపుణ్యం కన్యారాశి వారికి వారం వస్తుంది. ఇంకా ఈ వారం తర్వాత చేసేటటువంటి అప్పులన్నీ కూడా త్వరలో తీర్చగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంటుందంటే గొడవలు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శత్రువులపై ఆధిపత్యము, ఇతరులని మెస్మరైజ్ పవర్ చేస్తూ మీ పనులు మీరు చేయించుకునే విధానంలో ఈ కన్యారాశి వారంతా కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతసేపు కూడా భగవంతుడి మీద భారం వేసి మీ పనులన్నీ కూడా మీరు ముందుగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా లాభంలో ఉన్నటువంటి రవి మరి యొక్క బుధుడు వక్రించి ఉండడము, వీళ్ళిద్దరూ కూడా మీకు అనేకమైనటువంటి సహాయాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పెన్షన్లు, ప్రభుత్వ పనులు అన్నీ కూడా చకచకా మీకు అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారంలో అనేక రకాల వ్యాపారాలు మీరు చేయడము, వ్యాపారాల్లో లాభాలు రావడం జరుగుతాయి. కన్యారాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉండడము, ఖర్చులు కూడా అధికంగా చేయడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు అంటే మంగళవారం నాడు మనము లేదా శనివారం నాడు చక్కగా కందుల దానం మంగళవారం చేయండి. శనికి ఈ యొక్క శని దానము, నువ్వుల నూనె దానము, నువ్వుల దానము అనేటటువంటిది శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా
మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పచ్చు. ఈ తులారాశి వారికి మీ తండ్రులు చనిపోయినటువంటి దానివల్ల డెత్ సర్టిఫికేట్ లేక కోర్టుల్లో కేసులు ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వ అడ్డంకులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ధర్మ మార్గాన మీరు వెళ్ళడం వల్ల దేవుడు మీకు సహాయం చేసి మరి ఆ విధంగా మీకు కావలసినటువంటి ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా చకచక ఒకటి మీకు జరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ అధికారులే దేవుళ్ళు అనేటటువంటి భావన మీలో వస్తుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారి విద్యార్థులందరూ కూడా అనేకమైనటువంటి కష్టాలు పడి మనం చదువులో ముందుకంటూ వెళ్తారు. తల్లిదండ్రుల వల్ల ఎక్కువ ఫీజులు కట్టడము, వాళ్ళకి భారంగా మీరు మారాము అనేటటువంటి ఆలోచన మీలో కలుగుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు మీకు చాలామందికి వస్తాయి. తులారాశి వారికి కైనీళ్ళు నవలడం వల్ల, మరి సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చేసి కనీసం అన్నం తినడానికి కూడా లేకుండా మీ అందరికీ కూడా ఈ యొక్క చీము, ఇవన్నీ కీమోథెరపీ ఇవన్నీ కూడా చేయడం వల్ల మీరు భయమేసి మీరు మంచి ఆరోగ్యపు అలవాట్లు మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఎంతో ధైర్యంగా ఈ తులారాశి వారు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ప్రతి పనిలో కూడా మీ యొక్క చురుకుతనము ఈ కనబడతా ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. అదేవిధంగా కొత్త విదేశాల్లో ఉన్నటువంటి వస్తువులు కూడా సంసారానికి సరిపడేటటువంటివి మీరు కొండం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు కొంటారు, కొత్తగా పెళ్ళాలను తెచ్చుకుంటారు, కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొత్తగా పిల్లలు పుడతారు మీకు. ఈ విధంగా మంచి బ్రహ్మాండంగా ఈ తులారాశి వారంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ తులారాశి వారి యొక్క పిల్లలంతా కూడా చాలా పొడుగ్గా ఉండడం, బాగా మంచిగా చదివితేనట్లయితే మంచి పిల్ల వస్తుంది, మీకు పర్సనాలిటీ ఉంది మీ అబ్బాయిలకి అని మీ ఇంటి పక్కన వాళ్ళు, మీకు తెలిసిన ఆంటీలు మిమ్మల్ని మెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి రాహు బాగుండలేదండి. అసలు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే 10 మందికి మీరు కాఫీ పోయండి. చక్కగా ఈ యొక్క రాహుకి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు పనులు ముందుకు వెళ్ళిపోతాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారము మనకి గురుబలం తగ్గిపోయింది. దానివల్ల మంచి వాళ్ళతో స్నేహం వదిలేసి చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేయడం అనేటటువంటిది మీకు అలవాటైపోతుంది. మొట్టమొదట ఏదో ట్రాప్లో ఇరుక్కున్నారు కదా అని మీ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా మీరు వినడం అనేటటువంటిది చేయరు. కాబట్టి ఈ చెడ్డ వాళ్ళ నుంచి మీరు తప్పించుకునేటటువంటి విషయం పైన మీరు దృష్టి పెట్టాలి. అలాగే ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి కాస్త తక్కువగా మీకు ఉంటుంది. ఏమిటది? ఆదాయంలో గత వారంతో కంటే కూడా ఈ వారం కొంచెం ఆదాయం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఎన్నో మంచి పనులు మీరు చేస్తారు, కానీ బ్రతకో పనులు చేసుకోవడము, ఆత్మీయులను వదులుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు. బాహ్యమైనటువంటి ఆకర్షణలకి మీరు ఎక్కువగా లోనవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎదురుకుండగా ముంతలో ఉన్నటువంటి నీళ్లను వదిలేసి కింద వంపేసి ఎక్కడో మేఘాలు వస్తున్నాయి, తర్వాత నీళ్లు పడతాయని చెప్పేసి ముంతలో నీళ్లు ముందు వంపేస్తారు. ఆ వర్షాలు పడవు, ఈ ముంతలో ఉన్న నీళ్లు కూడా పోతాయి. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో ఉంది అని మనం చెప్పవచ్చు. పంచమ శనిగ్రహ ప్రభావాల వలన మీరు పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా చేసుకోవడము, ఆలస్యంగా వెళ్ళడము, మొండితనంతో ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి.
ఇవన్నీ కూడా పరిహారాలు మారాలి అని అంటే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు వక్రించినటువంటి ఆ శనికి నల్లని వస్త్రాలు దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ వారము ఆదాయాలు బాగా పెరుగుతాయి. అయితే అర్ధాష్టమ శని అందులోనూ వక్రించి ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీకు కలుగుతాయి. లేటుగా పనులు పూర్తి చేసుకోవడము అనేటటువంటివి జరుగుతాయి. ఇక మాయా మీ యొక్క మాటల వల్ల మాయలో పడిపోయి చాలామంది మీకు డబ్బులు ఇచ్చేయడము, తర్వాత మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీకు మానం ఇచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఇవి వ్యవహారాలు చేసుకోకపోతే, ఆ ప్రేమించిన అమ్మాయిని కనుక మీరు మోసం చేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని కేసులు వేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళ విషయాల్లో కాస్త జాగ్రత్తగా మీరు వెళ్ళండి. ఇకపోతే ఈ యొక్క గురుగ్రహము శాంతమైనటువంటి స్థానంలో ఉండడం ద్వారా శత్రువులంతా కూడా మీకు మిత్రులైపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు చాలా అధికంగా మీకు కనబడడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఆరోగ్యం గురించి అవగాహన అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క తల సంబంధమైనటువంటి హెడేకులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, నరాల సంబంధమైనటువంటి వ్యాధులు, ఈ 3 కేటగిరీలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కాస్త వాగ్వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మరి అనేకమైనటువంటి మెలకువలు నేర్చుకున్నటువంటి మీరు, ఎంతో మేధావితనంతో మీరు కోట్లు గడించినటువంటి మీరు కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరూ కూడా మీకు గత వారం కంటే కూడా ఈ వారం అన్ని విషయాల్లో కూడా మెరుగుదల అనేటటువంటిది కనబడడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి శని జపం చేసుకోవాలా, శనికి స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలా, రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకుంటే ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో అత్యద్భుతంగా ఉంటుంది. మరి మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో మీకు సీట్లు రావడం జరిగింది. ఇంకా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో ముందుకు వెళ్తారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు, మరి ఇతర కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక దారికి వచ్చే విధంగా పెద్దలు చెబుతున్నప్పటికీ కూడా మీరు వినకపోవడము, లేకపోతే మీరు చెబితే పెద్ద మనుషులు వినకపోవడము, ఇలాంటి కారణాల వల్ల వివాహంలో ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఇక మా పిల్లలకి కలిసి రావడం లేదండి, మా పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదువుల్లో ఇంకా మీరు బాగా చదవాలి. మరి ఈ యొక్క మధ్యాహ్న భోజనాలు మనకు ఫ్రీగా వస్తున్నాయి సాయిబాబా గుళ్ళలో. మరి మనం కోచింగ్లు తీసుకుని మనం అంతా కూడా ముందుకు వెళుతున్నాం, చదువుకుంటున్నాం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కటి సేవాభావన కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసినటువంటి పరీక్షల ఫలితాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు డిప్రెషన్కి గురయ్యి మరి ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళంతా కూడా పరిహారాలు చేసుకోవాలండి.
కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి మీరు పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుందండి. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వలన అనేకమైనటువంటి మార్పులు మీకు వస్తాయి జీవితంలో. ఏమండి, మేము అనుకున్న పనులు మాకు అవ్వడం లేదండి, గురువుగారండి మీరు చెప్పినట్టుగా మాకు జరగడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఏలినాటి శని సమయంలో మీరు కోరుకున్న పరిధిలో మీకు పనులు కావు, చాలా లేట్ అవుతూ ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అనేకమైనటువంటి అడ్డంకులు, ఆరోగ్యంలో మార్పులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మానసికంగా అశాంతి అనేటటువంటిది ఉంటాయి. నిజాలు మీ దగ్గరకు వచ్చి ఎవరు చెప్పినా సరే వాటిని నమ్మకుండా మీరు ఒక భ్రమలో మీరు బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీ పైన వక్రించినటువంటి శని యొక్క గ్రహము యొక్క దృష్టి మీ పైన చాలా అధికంగా ఉంది కాబట్టి గజగజాలు ఆడిపోతారనమాట. నమ్మాల్సినటువంటి వాళ్ళని నమ్మకుండా, నమ్మకూడనటువంటి వాళ్ళపైన నమ్మకం అన్నీ మీరు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీరు చేయకూడదు. ఎవరైతే మీకు శ్రేయస్సు చేస్తున్నారో అటువంటి వాళ్ళతో మాత్రమే, వాళ్ళ మాట మాత్రమే మీరు విన్నట్లయితే మీరు జాగ్రత్తగా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఎవరికైతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బాగుండలేదో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి చాలామంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వడ్డీలకు తెచ్చుకొచ్చి పాపం అధికమైనటువంటి ఈ రేట్లతో మీరంతా కూడా వ్యాపారాలు ప్రారంభించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఈ ఏలినాటి శని ప్రభావ సమయంలో మీరందరూ కూడా డౌన్ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఈ యొక్క డౌన్ఫాల్ వల్ల చాలా మీరు బాధలు మీరు అనుభవిస్తున్నారు. మరి అటువంటివన్నీ కూడా కాస్త కాల వ్యవధిలో మీకు తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శత్రు బాధలు అనేటటువంటి అధికంగా మీకు ఉండడం జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారం మీకు లభిస్తుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. దీనివలన మీరు చేసేటటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు మార్పు అనేటటువంటిది ఉండదు. మీరు ధన సంపాదన విషయంలో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీకు ధనం రావడం, మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఏలినాటి శని జపం ప్రభావం వలన, ఏలినాటి శని దశ ప్రభావం వలన మీకేమవుతుందంటే అసలు ఈ పని అవుతుందా అవదా అనేటటువంటి భయాందోళనలో మీరు ఉంటారు. దీనికి భయపడాల్సినటువంటి పని లేదు. మీ భార్య భర్తలు ఇద్దరూ కూడా రకరకాల ఉద్యోగాలు చేయాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరిద్దరూ కూడా కష్టపడి చదవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వలన ఒళ్ళుని కష్టపెడుతుంది, ఎక్కువ కష్టపెడుతుంది తప్ప మీరు అధికంగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో స్థిరమైనటువంటి స్థిరత్వం మీ రాశి వారికి ఉంటుంది. డబ్బు అధికంగా సంపాదిస్తారు. బంధుమిత్రులు, వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక అనుకున్న పనులు సకాలంలో మీకు అన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక జర్నలిస్టులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మొక్కవాలనేటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళిపోవడము, చురుకుదనంతో ఆ తర్వాత కొంతవరకు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశివారి అంతా కూడా మనకి మోకాళ్ళలో నొప్పులు,
ఆ తర్వాత జీవిత భాగస్వామ్యం, వ్యాపార భాగస్వాములతో మీకు కాస్త ఉద్రేక పరిస్థితులు వచ్చే విధంగా మీరు వాళ్ళతో మాట్లాడటము లేదా వాళ్ళు మీతో వాదించడం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్ శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.